ఈ కృతిలోని కల్పనా విశేషాలు, భాషా ప్రయోగ విశేషాలు బహుధా వ్యాఖ్యాతములై ఆధునిక ఆంధ్ర సాహిత్య చరిత్రలో దీని యొక్క స్థానము స్థిరస్థాయికం కావాలని నేను ఆకాంక్షిస్తున్నాను. కాగా ఒకటి రెండు పద్యములలోని లోతును గురించి మాట్లాడుకుందాం. వారు అంటారు కదా, నవమంత్ర ప్రథమాత్త సూక్త ఘన సంజ్ఞానైక ఋగ్వేదం. ఆ సమాసం యొక్క కోడిని చూడండి. నవమంత్ర ప్రథమాత్త సూక్త ఘన సంజ్ఞానైక ఋగ్వేదు స కవిరాడుక్త పురాణ కావ్య వితతాఖ్యాత ప్రభున్ తక్షణోద్భవుని దివ్య మహాగ్నిహోత్రజము సర్వ ప్రాణులు చర్మచక్షువులను చూచెడు శక్తి నీదు దయచే శోభిల్లు తేజోనిధి. అద్భుతమైన పద్యం అంటారు. దీని గురించి ఒక రెండు మాటలు ఆలోచిద్దాం. పావక వృత్త ధారావళిలోని పద్యం. ఋగ్వేదము ప్రథమ మండలంలోని అగ్ని సూక్తంలో ఉన్నవి అగ్నిమీళ పురోహితం మొదలుకొని సనఃపితేవ సూనవేగ్నే వరకు మొత్తము 9 మంత్రాలు. నవమంత్ర ప్రథమాత్త సూక్త అని వారు అన్నది ఆ ఉద్దేశంతో అన్నమాట. ఆ 9 మంత్రముల చేత ముంబుదట ప్రథమ ఆత్త సూక్త ఘన సంజ్ఞానైక ఋగ్వేదుడు. ఆ 9 మంత్రముల చేత ప్రప్రథమంగా పొందింపబడిన కూర్పు కలిగిన ఋగ్వేదము కలవాడు అని మొట్టమొదటి కావ్య ప్రారంభమే ఒక ఉన్నతోన్నతమైన ఎక్కడో అంతరిక్షంలో మొదలై అది మన దాకా వస్తుంది.